వెల్కమ్ టు శశివార యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మట్టి పాత్రలో చేపల కూర. ఇలా మట్టి పాత్రలో చేసిన వంటలు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మీరు కూడా మట్టి పాత్రలో చేపల కూర వండుకోవాలి అనుకుంటే నా నుంచి ఒక టిప్. ఇలా మట్టి పాత్రలో సగం వరకు నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి 5 నిమిషాల పాటు. ఇలా వేడి చేసిన నీళ్ళని బయటన ఉంచుకోవాలి. ఇలా అయితే మనం వండిన చేపల కూర అనేది మట్టి వాసన రాదు. చేపల కూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద సైజు టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పేస్ట్ ఉల్లిపాయ, టమాటీ, జీలకర్ర మిక్సీ చేసిన పేస్ట్. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. నేను రవ్వ చేపను తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మట్టి పాత్రను పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకును వేయాలి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత మనం తీసుకున్న చేపలలో ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తరువాత ఇందులో టమాటీని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటీని యాడ్ చేసుకున్న తర్వాత ఉడకటం కోసం ఒక 1/2 స్పూన్ సాల్ట్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తరువాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత మనం ఇందులో కలిపి పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ గ్రేవీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, కారంని యాడ్ చేసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి తీసుకోవాలి. మనకి నోరూరించే చేపల కూర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.